ఇయర్స్ నుంచి మిమ్మల్ని చూశానన్న మీ స్ట్రగుల్స్, హార్డ్ వర్క్. ఈవెన్ మన గుంటూరులో వీడియోస్ ఇప్పుడంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలా వచ్చి మార్కెట్లో ఉన్నారు. అవి లేనప్పటి నుంచి చాలామంది మీ దగ్గరకు వచ్చి తిన్న రోజులు ఉన్నాయి. సో ఈవెన్ కామన్ మ్యాన్ దగ్గర నుంచి ఒక సెలబ్రిటీ గుంటూరు వస్తే మీ స్వీటే టేస్ట్ చేయాలి, ఒక పొలిటీషియన్ ఏదైనా క్యాంపెయినింగ్ చేయాలంటే మీ దగ్గరే టేస్ట్ చేయాలి. అలా చాలామందికి మీరు ఒక సచ్ ఇన్స్పిరేషన్ అన్న. మాలాంటి యూత్కి కానీ నెక్స్ట్ వచ్చే జనరేషన్కి కూడా చాలా హార్డ్ వర్క్. దాంతోపాటు ఒక పక్క వ్యాపారం చేస్తారు, అదేవిధంగా పోరాటం చేస్తారు, అదేవిధంగా మీరు ఎక్సర్సైజెస్ అని, జిమ్ అని, మీ పేషెన్సీ, మీ హార్డ్ వర్క్ అసలు చాలా ఫిదా అన్న మేమైతే. సో అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ముందు మీ ఛానల్కి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. నా పేరు షేక్ మహబూబ్ వలీ, అందరూ వలీ అనే పిలుస్తారు, వలీగానే పరిచయం అందరికీ. మా నాన్నగారు తన చిన్న వయసులోనే ప్రకాశం జిల్లా మార్కాపురం దగ్గర నాగంపల్లి అనే ఒక కుగ్రామము, అది కమ్యూనిస్టు నేపథ్యం గల ఊరు. ఆ రోజుల్లో నక్సలైట్ ప్రభావం గల ఊరు కూడా ఆ ఊరు నుంచి మా నాన్న తన చిన్న వయసులోనే గుంటూరు వచ్చారు. వచ్చిన తర్వాత పట్నం బజార్లో ఒక బేకరీలో పనిచేసుకుంటూ ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో వర్క్ చేస్తూ బిఆర్ స్టేడియం దగ్గర ఒక జిలేబీ బండి పెట్టుకొని సాయంత్రం పూట ఆ పని చేసుకుంటూ ఉదయం మొత్తం కమ్యూనిస్ట్ పార్టీలో తిరుగుతూ ఉండేవాళ్ళు. మేము నలుగురు అన్నదమ్ములం కూడా గుంటూరులోనే జన్మించాము. నేను మా కుటుంబంలో రెండో వాడిని. మేము నలుగురం మగపిల్లలమే. మీ డాడీ గారు జిలేబీ వ్యాపారం, ఆ జిలేబీ వ్యాపారం చేసే అంటే సామాన్యంగా ఎలా ఉంటుందంటే తండ్రి కష్టపడుతున్నాడంటే మళ్ళీ పిల్లలు కూడా ఆ ఫీల్డ్కి రాకూడదు అనుకుంటారు. మీకు తెలుసు ఆ విషయం, చాలామంది ఇప్పుడు మనం ఎదిగాం కాబట్టి తెలుసు. ఒకప్పుడు చిన్నప్పుడు మీ ఫాదర్ కూడా సేమ్ ఈ ఫీల్డ్కి రాకూడదని మిమ్మల్ని చదివించడానికో లేదంటే వేరే స్పోర్ట్స్కో లేదా ఇంకో దానికి ఎంకరేజ్ చేశారా, లేకపోతే మీరు? వాస్తవంగా అయితే మా ఫాదరు ఈ కమ్యూనిస్ట్ పార్టీలో పూర్తిగా మునిగిపోయి ఆ చిన్న వ్యాపారాన్ని కూడా వదిలేశాడు. అంటే వర్కర్స్ని ఒకళ్ళిద్దరిని పెట్టడము, వాళ్ళు కూడా సరిగా చేయకపోవడం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో 2000లో మా తాతయ్య అంటే మా నాన్నగారు హార్ట్అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. ఇంకా ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నమైపోయిన సమయంలో 2000 సంవత్సరంలో మా తాతయ్య చనిపోయిన సంవత్సరంలో నేను అప్పటికి 7th క్లాస్ చదువుతూ ఉన్నాను, మా అన్నయ్య 10th క్లాస్ చదువుతూ ఉన్నారు. ఈ ఆర్థిక పరిస్థితులు మా నాన్నగారు పూర్తిగా పార్టీ వైపు వెళ్ళిపోవడంతో ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను కూడా 7th వరకే చదువు ఆపేయడం జరిగింది. మా అన్నయ్య 10th వరకు ఆపేసి ఉన్న జిలేబీ బండి వ్యాపారాన్ని ఆ రోజులు కొనసాగిస్తాను. ఓకే, జిలేబీ నుంచి కోవాకి ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు? కోవా జిలేబీ అనేది ఇప్పుడు నేషనల్ వైడ్ అసలు వరల్డ్లో చాలా ప్లేసెస్కి ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు వాళ్ళు. మా నాన్న జిలేబీ వ్యాపారం కొనసాగిస్తూ ఉంటే ఈ మధ్య గ్యాప్లో ఏం జరిగిందంటే చదువు అయిపోగానే అప్పటికే ఒక 20,000 రూపాయలు అప్పు తీసుకొని ఉన్నాము. మా అమ్మగారు ఏం చేశారంటే 7th అయిపోయింది, వీడికి ఇంకా చదువుకొని అంటున్నాడు, ఆర్థిక ఇబ్బందులు చూసని వాళ్ళకి 600 రూపాయలు వడ్డీ కట్టాలి. 20,000 రూపాయలకి 600 రూపాయలు వడ్డీ కట్టాలి. అయితే మా అమ్మకి తెలిసిన వాళ్ళు బట్టల కొట్లో చేస్తూ ఉన్నారు. 500 రూపాయలు నెల జీతంకి కొత్తపేటలో 2000 సంవత్సరంలో దాదాపు 6-7 నెలలు నేను నా ఇంటి దగ్గర నుంచి శ్రీనగర్ నుంచి అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళి నైట్ ఒక్కోసారి 12 కూడా అయ్యేది. ఆ వయసులో నెలకు 500 రూపాయలు గాడికి జీతానికి కూడా చేసిన సందర్భం. ఆ సమయంలో మా నాన్న నుండి ఒకళ్ళ దగ్గర చేయడం ఎందుకులే, ఉంది కదా మంది ఇదని మా అమ్మతో తగదా, నువ్వు వడ్డీ కట్టవు అది ఇదని నువ్వు పార్టీలో దిగుతూ ఉన్నావని మా అమ్మగారు మా నాన్నగారు ఇద్దరు ఇదవుతూ ఉండేవాళ్ళు. ఆ సందర్భంగా ఇంకా అటు నుంచి జిలేబీ స్టేడియం దగ్గరికి వెళ్ళాను. ఆ తర్వాత అన్నయ్య నేను ఇక్కడ ఒక చోట వద్దులే అని విజయ ట్యాక్స్ దగ్గర జిలేబీ, నేను కూడా మొదట్లో జిలేబీ పెట్టాను, జిలేబీ వ్యాపారమే ప్రారంభించాను. అయితే జిలేబీ వ్యాపారం ప్రారంభించిన తర్వాత నాకు ఎందుకో మాల్పూరి బాగా ఇంట్రెస్ట్ అనమాట. అప్పటి నుంచే ఈ మాల్పూరి బిజినెస్ పెట్టాలి, మాల్పూరి బిజినెస్లో మనకంటూ ప్రత్యేకత, అంటే 10 మందిలో ఒకరిలా మాల్పూరి వేయడం కాదు, దీంట్లో మనకంటూ ప్రత్యేకత ఉండాలి, మనకంటూ ఒక విజన్ టార్గెట్ పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ నుంచి టార్గెట్ అయితే ఉంది. ఆ టార్గెట్ పెట్టుకొని జిలేబీ తీసేసాను. జిలేబీ తీసేసిన తర్వాత మాల్పూరి పెట్టాను. నేను మాల్పూరి ప్రారంభించినప్పుడు 5 రూపాయలు, ఇప్పుడు దాదాపు పెరిగిన ధర అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు 35 రూపాయలు అయిందండి. ఓకే, ధరలు కాబట్టి పెంచవలసి వచ్చింది, క్వాలిటీ కూడా మెయింటైన్ చేయాల్సి వచ్చింది. అది అలా మాల్పూరి వైపు. ఓకే, అసలు మాల్పూరి అంటే ఇప్పుడు సామాన్యంగా నార్త్ సైడ్ లేదా సౌత్ సైడ్ ఉండేవి ఇవన్నీ. సో మన కల్చర్లో ఎలా ఉందంటే బొబ్బట్లు ఇలాంటివి తెలుసు మనకి. మాల్పూరి కల్చర్ మీరే స్టార్ట్ చేశారా గుంటూరులో, లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందా ఇంతకుముందే?
లేదండి, ఇది నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి కూడా గుంటూరు అరండల్పేటలో ఎక్కువ దొరుకుతూ ఉండేది. అరండల్పేటలో ఉండేది, సరస్వతి పల్లవి థియేటర్ అన్ని చోట్ల ఉన్నారు. దాదాపు అప్పటికే ఒక 20-30 స్ట్రీట్ వెండర్స్ అంటారు కదా, మనం బండ్లు ఉంటాయి కదా, అలానే అందరూ పెట్టారు. అలానే మాది కూడా అంతే, అందులో ఒకటి. ఆ తర్వాత మనం దాని మీద ఫోకస్ చేయడం వల్ల ఈరోజు ఈ స్థాయిలో ఉండదు. అంటే మాల్పూరి గుంటూరులో చాలా చేస్తున్నారు, చాలా ప్లేసెస్లో ఉన్నాయి. మీరు మంచి ట్రెండ్కి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని చూసి చాలా మంది స్టార్ట్ చేశారు. కానీ అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మీ దగ్గర చేసే క్వాలిటీ కానీ హైజీనిక్గా, మీరు అందరూ చాలా హైజీనిక్గా ఉంటారు. పీపుల్ కూడా అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ కొన్ని మీ రిలేటివ్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా అవ్వచ్చు. దాంతోపాటు ఏంటంటే మీరు ఇచ్చే ఆ గీ ఉంటుంది కదా, అది చాలా టేస్ట్గా ఉంటుంది. మేమే ఈవెన్ ఎవ్రీ మంత్ ఒకళ్ళు పంపించి నేనే తెప్పించుకుంటాను, లేదా అటు నుంచి కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు ఏదో తీసుకునేవాళ్ళం మేమైతే. సో అలా ఇప్పుడు మీది ఇక్కడ తయారు చేసిన మాల్పూరి వేరే కంట్రీస్కి కూడా వెళ్తుంది. సో అలా ఏమేమి కంట్రీస్కి ఇక్కడి నుంచి తీసుకెళ్తారు అంటే నాకు తెలుసు, బట్ ప్రేక్షకులకు కూడా ఒక్కసారి ఏమేమి కంట్రీస్కి వెళ్ళినాయి ఇక్కడ నుంచి మీకు తెలుసా, ఏమన్నా ఐడియా ఉందా? ఐడియా ఉంది. యాక్చువల్గా అయితే ఈ మాల్పూరి అదే నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను, నాకు బాగా ఇంట్రెస్ట్ వర్క్ చేయడము, ఆ మాల్పూరి ఫోకస్ చేయడం. ఒక్కోసారి మనం కలిపే పిండి ఆటా తేడా వచ్చినా సరే మొత్తం పిండి పడేసి మళ్ళీ ఫ్రెష్గా నేను పిండి తయారు చేసుకొని మళ్ళీ వేసే స్థితిలో ఉంటాము. ఫస్ట్ కస్టమర్కి మ్యాక్సిమం మన దగ్గర ఉన్నది క్వాలిటీ ఇవ్వడమే, ఇంకా అంతకన్నా మనం చేయగలిగింది ఏం లేదు. దీంట్లో ఏదో అద్భుతం చేయాల్సిన అంత అవసరం ఏం లేదు. ఉన్న ప్రోడక్ట్స్లో మంచి క్వాలిటీ, సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాము, ఆటా గోధుమ పిండి ఆశీర్వాద్, మైదా 2 వాడతాము, ఇలా షుగర్ కానీ అన్ని క్వాలిటీ వాడతాం కాబట్టి ఉన్నాము. ఈ మాల్పూరి యాక్చువల్గా నేను చేసే సేల్లో 90% హైదరాబాదు ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే గుంటూరులో స్థిరపడ్డారో వీళ్ళంతా ఒకసారి అలవాటు చేశారు. వాళ్ళ కంపెనీలో ఒకళ్ళకి ఇద్దరు మేము డబ్బులు ఇస్తాం తేండి అని. మళ్ళీ ఇంకోటి కూడా ఉంటుంది ఏంటంటే, ఇంతకు ముందులా మనకి పలాస దగ్గర ఒక స్వీట్ ఉండేది కోవాది. అది ఎవరికన్నా ఇంప్రెస్ చేయడానికో లేదంటే ఏదైనా పని అవ్వాలంటే ఆ స్వీట్ ఇచ్చేవాళ్ళు. అలా మనకి గుంటూరు నుంచి కోవాది సుబాని ఏదైనా ఫంక్షన్ కానీ లేదన్నా ఎవరైనా ఇంప్రెస్ చేయాలన్నా మన మాల్పూరి తీసుకెళ్ళి ఇస్తున్నారంట. ఆ ట్రెండ్కి వెళ్ళిపోయారు మీరు ఇప్పుడు. అదే అంటే ఇప్పుడు గుంటూరు అనగానే యాక్చువల్గా అందరికీ బ్రాండ్ మిర్చి, పొగాకు, పత్తి, ఈ గుంటూరు ఫేమస్ అనమాట. అవును. ఫుడ్లో వచ్చేసరికి బజ్జీలు దొరుకుతాయి, బిర్యానీలు దొరుకుతాయి. గుంటూరులో ఫేమస్ బజ్జీ, బిర్యానీ కూడా ఫేమస్. కానీ మాల్పూరి అనేది ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లైవ్లో మన గుంటూరులోనే ఎక్కువ. నేనని కాదు, దాదాపు నాతో పాటు 20-30 మంది 40 మంది ఉన్నారు. ఎక్కువ మనకి పార్సల్స్ వచ్చేసి యుఎస్ ఎక్కువ వెళ్తాయనా, మీరు అడిగిన కోసం యుఎస్ అయితే ఎక్కువ తీసుకుని వెళ్తూ ఉంటారు. యాక్చువల్గా ఏంటంటే ఇది 4-5 డేసే స్టాక్ ఉండిద్ది. వెళ్ళే పర్సన్స్ అయితేనే తీసుకుని వెళ్తారు. కొరియర్ అయితే నేనైతే సజెషన్ కూడా చేయను. అదర్ కంట్రీస్ ఎక్కువ వచ్చేసి అమెరికా వెళ్తూ ఉంటాయి, ఎప్పుడన్నా కెనడా, దుబాయ్ కూడా ఎక్కువ మంది తీసుకుని వెళ్తూ ఉంటారు. నేను ఎందుకు మిమ్మల్ని అడిగానంటే, లాస్ట్ టైము నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫోన్ చేసి నాకు ఇలా కావాలి, మా ఫ్రెండ్ వస్తున్నారు అతనికి పంపించు అంటే వాళ్ళు యూకే తీసుకెళ్లారు ఇక్కడి నుంచి. సో అందుకని అడిగాను మిమ్మల్ని. అంటే వేరే వేరే కంట్రీస్కి కూడా వెళ్తాయి, అవి మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, అందుకని చెప్పేసి. సో మీరు ఇనిషియల్గా మీ అమౌంట్తోనే స్టార్ట్ చేశారు మీరు సపరేట్గా, లేకపోతే మీరు డాడీ సపోర్ట్ కానీ మమ్మీ సపోర్ట్ ఇలా ఎవరైనా ఇచ్చారు, ఫ్రెండ్స్ కానీ? అంటే కంపల్సరీ నాన్న సపోర్ట్ లేకుండా ఏది చేయలేం కదా. అవును. నాన్న పార్టీలో తిరుగుతూ ఉండేవాళ్ళు, ఆ నాన్న సపోర్ట్తోనే చేశాను. నేను మొదట్లో మాల్పూరి పెట్టినప్పుడు నా డైలీ వ్యాపారం 400 రూపాయలు సేల్ చేశా. 400 రూపాయలకు 500 రూపాయలు పెట్టుబడి అయ్యేది. ఆ చివరికి మా నాన్న కూడా ఎందుకు లేరా నీకు ఈ వయసులో అన్న దగ్గర నిలబడి చేసుకో అయ్యేదని అంటే, లేదు నేను చేయాల్సిందే అయ్యేదని ఆనాడు 400 రూపాయలు అమ్మినా సరే, అమ్మడం కూడా నా వయసు దాదాపు 14 సంవత్సరాలు అటు ఇటుగా ఉండిద్ది. మన శ్రీనగర్ జెండా చెట్టు దగ్గర నుంచి బండి అనమాట, తోపిడి బండి. ఆ బండిని ఎట్టుకొని వచ్చి 3ంటికి 3:30కి కొత్తపేట పోస్ట్ ఆఫీస్ కార్నర్లో రోడ్డు మీద ఉండేది. ఇప్పుడంటే స్టోర్లా పెట్టుకున్నాను చిన్నది. బండి ఉండేది. ఆ బండి మళ్ళీ దాదాపు 7-8 గంటలు నిలబడి నైట్ 11ంటికి నెట్టుకుంటా వెళ్ళేవాడిని. ఆ నెట్టుకునే ఓపిక లేక ఆ వయసులో కాసేపు సైడ్ కూర్చునేవాడిని అనమాట. సైడ్ కూర్చొని ఒక 5 నిమిషాలు సేద తీరిన తర్వాత మళ్ళీ. మీరు ఒక్కళ్ళే చేసేవాళ్ళు? నేనే ఉండేవాడిని. నాన్న అప్పుడప్పుడు వస్తూ ఉండాలి. నాన్న పార్టీలో దిగుతూ ఉండేవాళ్ళు. ఇంకా ఆయన అప్పుడప్పుడు వస్తూ ఉండేవాళ్ళు. 50-50 ఛాన్స్, వస్తారా కాసేపు ఉంటారు, అలా జస్ట్ సపోర్ట్ లాగా ఉండేవాళ్ళు.